హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక చిన్న ఇంపార్టెంట్ మెసేజ్ అనేది మీకు ఇవ్వడానికి నేను వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, చాలామంది బిగినర్స్ ఏంటంటే ఇది అందరు చేస్తున్నారని కాదు, నేనేంటంటే మన ఛానల్లో బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు బిజినెస్ అంటే చాలామందికి స్టాక్ మార్కెట్ అంటే ఒక అపోహ ఉంది. జనరల్గా మీరేం చేస్తున్నారు అని అడిగితే నేను స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నాను అని చెప్పుకోవడం అనేది చాలా చాలా రేర్ కండిషన్లో జరుగుద్ది. మీకు అందరికీ ఇది ఐడియా ఉండే ఉంటుంది. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ రిలేషన్ అయి ఉండొచ్చు, ఇంకెవరైనా డిఫరెంట్ వాళ్ళు ఎవరైనా సరే మీరేం చేస్తున్నారు అంటే నేను స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నాను, నా కెరీర్ ఇదే అని చెప్పేసి మీరు చెప్పలేస్తామా? చెప్పలేం. చాలా వరకు అనేది జరుగుతుంది ఇది. కాకపోతే ఏంటంటే చాలామందికి తెలియని ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నెంబర్ 1 ఎక్స్ట్రాడనరీ బిజినెస్ అంటే స్టాక్ మార్కెటే. కాకపోతే ఇందులో ఏంటంటే మనం లెర్నింగ్ అంటే నేర్చుకోవడానికి చాలామంది బిగినర్స్ అయినా కానీ కొంతమంది ఎవరైనా సరే ఏంటంటే నేర్చుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న చార్ట్ ఉంది కదా, ఇది నేను విత్ ఎగ్జాంపుల్ కోసం నేను చార్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి డ్రా చేస్తూ ఉంటాను. కాబట్టి నేను అలానే వదిలేశాను. దీని ఏం పట్టించుకోకండి మీరు, ఎందుకంటే ఇందులో మనం స్ట్రాటజీ ఏం నేర్చుకోవట్లేము. కాకపోతే ఏంటంటే స్టాక్ మార్కెట్లో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసినా, లేకపోతే పొజిషనల్ చేసినా, స్వింగ్ ట్రేడింగ్ చేసినా, అంటే స్వింగ్ ట్రేడింగ్ అంటే పొజిషనల్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. స్వింగ్ ట్రేడింగ్ అంటే మనం జస్ట్ ఒక 20 డేస్కి లేదా 1 మంత్కి ఒక స్టాక్ని పిక్ చేసుకొని మనం ట్రేడింగ్ చేస్తుంటాం కదా. ఇలా చేసినా ఏది చేసినా సరే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బిగినర్స్ చేస్తున్న ఒక మిస్టేక్, బిగినర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే కొంచెం ఒక 1 ఇయర్ నుంచో లేదా 2 ఇయర్ నుంచో 3 ఇయర్ నుంచో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళైనా సరే ప్రాక్టీస్ చేయకుండా లేదా ప్రాక్టీస్ చేసినా సరే ఒక మిస్టేక్ అనేది చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఏంటంటే నేను ఫస్ట్ థంబ్నెయిల్లో ఇచ్చాను కదా, థంబ్నెయిల్లో ఇచ్చిన విధంగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ ట్రేడింగ్. ఫ్రెండ్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ ట్రేడింగ్ మీకు అర్థం అయింది అనుకుంటున్నా ఆల్రెడీ. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది మీకు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్, ఓకేనా? 9:15కి మార్కెట్ ఓపెన్ అయినమ్మటే ఏ విధంగా ఉంటుంది వీళ్ళ సైకాలజీ అంటే, అరే 9:15 మార్కెట్ ఓపెన్ అయింది అని చెప్పేసి ఒక పెద్ద రెడ్ క్యాండిల్ రాగానే ఏం చేస్తామంటే ఆల్రెడీ మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, నేను ఇక్కడ సెల్ చేయాల్సిందని చెప్పేసి సెల్ చేస్తారు. ఎప్పుడైతే ఒక పెద్ద రెడ్ క్యాండిల్ మనకి స్టాక్ మార్కెట్లో క్యాన్సిల్ పడిపోతే చిన్న విక్ అనేది కొడుతుంది పైకి, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి స్టాప్ లాస్ అనేది ఇట్టవడమా, లేకపోతే మీరు స్టాప్ లాస్ పెట్టకపోతే ఏమవుతుంది రెడ్లో చూపిస్తుంది, ఎంతో కొంత లాస్ అనేది చూపిస్తుందా? చూపించినప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడో ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ లేకపోతే ఇంకేదన్నా ఒకటి అవపడిందా, మళ్ళీ ఇక్కడ బై చేస్తే మళ్ళీ విక్ రావడమా, మళ్ళీ ఇందులో స్టాప్ లాస్ కొట్టడం. ఈ విధంగా జరుగుతున్నా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రేడింగ్ అనేది ఒక ప్లాన్ లేకుండా, ఒక ప్రాక్టీస్ లేకుండా ఎక్కడ బై చేస్తున్నాము, ఎక్కడ సెల్ చేస్తున్నాము, నేను ఇక్కడ ఎందుకు సెల్ చేసినా, ఇక్కడ ఎందుకు నేను సెల్ చేసిన, అసలు ఇక్కడ ఎందుకు నేను బై చేసిన అనేది కూడా ఆలోచించకుండా నేను ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి, నాకు లేట్ అయిపోతున్న ఒక ఆతృతతో ట్రేడింగ్ అనేది చెయ్యొద్దు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎనీ స్ట్రాటజీ అనేది యూజ్ చేయండి. మీరు ఏ స్ట్రాటజీ నేర్చుకున్నా, ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నా, ఏ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నా, ఏ ఇంట్రాడే స్ట్రాటజీ ఫాలో అవుతున్నా, మీకంటూ ఒక పర్టికులర్ వ్యూ ఉందా, మీరు ఏం నేర్చుకున్నారు, అందులో ఉన్న మీ కాన్ఫిడెన్స్ ఏంది? ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు, కాన్ఫిడెన్స్ వేరు, ఓకేనా? ఓవర్ ట్రేడింగ్ వేరు, ట్రేడింగ్ వేరు. ఇదొకటి ఇంపార్టెంట్. తర్వాత కొంతమంది బిగినర్స్ ఏంటంటే ఇప్పుడు ఏమైంది, మనకి 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది అనుకున్నాం కదా, ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడు మనకి మండే నుంచి ఫ్రైడే వరకు కదా మన ట్రేడింగ్ డేస్ అనేవి, ఓకేనా? సరే, అందులో హాలిడేస్ అనేవి అవి మనకు వదిలేయండి, ఓకేనా? ఈ 5 డేస్ అంటే ఈ 5 డేస్లో ఏం చేస్తారంటే ఫస్ట్ డే మీకు ప్రాఫిట్ వస్తుంది, ఓకేనా? సెకండ్ డే ప్రాఫిట్ వస్తుంది, ఓకేనా? థర్డ్ డే కూడా ప్రాఫిట్ వస్తుంది, ఫోర్త్ డే కూడా ప్రాఫిట్ వస్తుంది, ఫిఫ్త్ డే కూడా మీకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ప్రాఫిట్ వస్తే ఓకే, హ్యాపీ. ఎందుకంటే ఎవరైనా సరే మార్కెట్లో అనేది ఇంతో ఎర్న్ చేసుకోవడానికి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, మీరు ప్రాఫిట్లో ఉన్నారు అంటే, మీరు ఈరోజు ఒకవేళ సెల్ చేసి ప్రాఫిట్లో ఉన్నారు అంటే ఏంది అర్థం, ఇక్కడ బై చేసిన వారు లాస్ అయ్యి ఉన్నట్టే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒక సెల్లర్ ఉండాల్సిందే, ఇక్కడ ఒక బయ్యర్ ఉండాల్సిందే, ఓకేనా? ఇక్కడ సెల్లర్ ఉండాల్సిందే, ఇక్కడ బయ్యర్ ఉండాల్సిందే. ఒకవేళ ఇక్కడ సెల్ చేసిన అతనికి లాస్ వస్తే ఏమవుతుంది, ఇక్కడ బయ్యర్కి ప్రాఫిట్ వస్తుంది. బై చేసిన వారికి లాస్ వస్తే ఏమవుతుంది, సెల్లర్కి ప్రాఫిట్ వస్తుంది, ఓకేనా? ఇక్కడ ఒకటి ఈ పాయింట్ అనేది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అయితే
ఎప్పుడైతే మీకు మండే నుంచి ఫ్రైడే వరకు 5 డేస్ కంటిన్యూగా ప్రాఫిట్ వచ్చిందో నెక్స్ట్ వీక్ ఏ విధంగా మీకు ఉంటుందంటే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పా, ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను చెప్పిన అనమాట. ఈ చిన్న చిన్న పాయింట్స్ అప్పుడు కవర్ అవుతుంటాయి. కాకపోతే ఏంటంటే మాకు వచ్చిన కొన్ని కాల్స్ అయితేంది, మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కొంతమంది మమ్మల్ని అడిగింది అయితేంది, ఇంకా వీటన్నిటికీ ఏంటంటే కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కూడా బిగినర్స్ కానీ రే చాలా మందికి ఉంది కదా మన ఛానల్ని తీసుకెళ్దాము, మన ఛానల్ ద్వారా మనం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను చిన్న చిన్న వీడియోస్ అనేది చేస్తుంటాను, మీకు తెలుసు. ఓకేనా? అయితే ప్రాఫిట్ ఎప్పుడైతే 5 డేస్ రాగానే ఏమవుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే ఇక నాకు ఏది ట్రేడ్ చేసినా ప్రాఫిట్ వస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఓవర్గా చేస్తారు అన్నమాట ట్రేడింగ్. ఓవర్ కాన్ఫిడెన్స్ తోని ఓవర్ ట్రేడింగ్ అంటే సపోజ్ ఇప్పుడు ఒకసారి మీకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 10,000 ప్రాఫిట్ అనేది మీకు ఈరోజు లేకపోతే 1 అవర్లో 2 అవర్స్లో ప్రాఫిట్ వచ్చింది. మీరు ఏం చేసుకోవాలి, ఇక్కడ మీకున్న రిస్క్ ఎంత, మీరు తీసుకోవాల్సిన రివార్డ్ ఎంత, మీ క్యాపిటల్ ఎంత, మీకు ఎంత రిస్క్ రివార్డ్ కావాలి, మీరు డైలీ ఎంత కావాలనుకుంటున్నారు, మీరు చేసిన స్ట్రాటజీ ఏంది, మీకు ఎంత రిస్క్ రివార్డ్ గెయిన్ చేస్తారు అనే ప్లాన్ ప్రకారమే చేయండి. అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓవర్ ట్రేడింగ్ అంటే మీకు ఈరోజు కంటిన్యూగా 5 డేస్ ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ వీక్ ఏమైంది మీకు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయ్యి అప్పుడు ఏం చేస్తారంటే డబల్ క్వాంటిటీ వేయడం. మీరు 100 క్వాంటిటీ చేస్తుంటే 300 క్వాంటిటీ, 500 క్వాంటిటీ, 1000 క్వాంటిటీకి వెళ్ళిపోవడం. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది అక్కడ ఒక్కసారిగా మనకు మార్కెట్లో మనం అనుకున్న దానికంటే స్ట్రాటజీ ప్రకారం రివర్స్ అయిందనుకో ఏమవుతుంది అక్కడ మనం ఇన్ని రోజులు సంపాదించిన మనీ మొత్తం ఒకసారి ఇక్కడ లూజ్ కావాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? లాస్ అవుతాం. ఎప్పుడైతే ఇక్కడ లాస్ అవుతామో మళ్ళీ ఏమనిపిస్తుంది, నెక్స్ట్ వీక్ ట్రేడ్ చేయడానికి అరే నాకు ఇంత లాస్ అయింది కదా ఏం ట్రేడింగ్ లే అని ఒక అపోహ, మనమే ఒక మంచి బిజినెస్ని మనం దూరం చేసుకుంటాము. కాబట్టి ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ చేయకండి, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మీరు ఎక్కువ ప్రాఫిట్ వచ్చినాయని చెప్పేసి ఈ వీక్ కంటిన్యూగా ప్రాఫిట్ వచ్చింది కదా నాకు తిరుగులేదు, నా స్ట్రాటజీ తిరగలేదంటే తప్పు ఫ్రెండ్స్. ఏ స్ట్రాటజీ కూడా స్టాక్ మార్కెట్లో 50% పనిచేస్తుంది. మిగతా 50% ఎప్పుడు సక్సెస్ అవుతారు ట్రేడర్స్ అంటే వాళ్ళు తీసుకున్న ట్రేడ్లో రిస్క్ రివార్డ్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకున్న క్యాపిటల్లో మీరు లాస్ అవడానికి తీసుకున్న మనీ ఎంత, మీకు ఎంత ప్రాఫిట్ కావాలి అనేది మీకంటూ ఒక పర్టికులర్ వ్యూ ఉండాలి, మీకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి. మీరు ఏ స్ట్రాటజీ అని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఏ ఛానల్ చూస్తున్నారా, లేకపోతే మీరు ఇంకెక్కడ నేర్చుకున్నారా, ఇంకేదైనా ప్రాక్టీస్ చేశారా, ఇంకేదైనా బుక్లో తీసుకున్నారా, ఇంకెక్కడైనా చేశారా అనేది సెకండరీ. మీకు ఇక్కడ ఏంటంటే మీరు ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంది, మీరు ఏ విధంగా ఫాలో అవుతున్నారు, మీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందా లేకపోతే ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నారా, పర్ఫెక్ట్ ట్రేడింగ్ చేస్తున్నారా. ఇంకొకటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మీరు ట్రేడింగ్ సెటప్ అనేది తొందరపడి చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరు ట్రేడింగ్ చేయడానికి రాలేదు అనుకుందాం. సపోజ్ ఇక్కడే చూద్దాం ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఇది సపోర్ట్ అని నేను తీసుకున్నా నా వ్యూ ప్రకారం, ఇది మనకు రెసిస్టెన్స్. నేను ఎప్పుడు ఇది రేపు ట్రేడ్ చేసేటప్పుడు నేను ఏం చేసుకోవాలి, ఇక్కడ ఎప్పుడైతే నాకు సపోర్ట్ అనేది బ్రేక్ అయిందో నేను ఇక్కడ సెల్ తీసుకొని నా రిస్క్ రివార్డ్ ప్రకారం నేను స్టాప్ లాస్ ఎక్కడో తీసుకున్న తర్వాత ఎప్పుడైతే నాకు ప్రాఫిట్ వస్తుందో నేను ఎగ్జిట్ అవుతా. లేదు నేను ప్రాఫిట్ ఎక్కడి వరకు అనుకుంటా, నేను ఇక్కడ వరకు ప్రాఫిట్ అనుకుంటా, ఎందుకంటే ఈ వరకు ప్రాఫిట్ అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చింది. మనం ఏం చేస్తాం తెలుసా, నేను ట్రేడ్ తీసుకున్నా ఇక్కడ వరకు వచ్చింది ఇంకా పడిపోద్దులే అనుకుంటే చాలా బ్లెండర్ మిస్టేక్ అనమాట. అది ఎప్పుడైనా సరే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం, ఇక్కడ మార్కెట్ ఇక్కడ వరకు పడిన తర్వాత చాలామంది ఏమనుకుంటే ఇంత పెద్ద క్యాండిల్స్ వచ్చాయని చెప్పేసి ఇక్కడ రాగానే ట్రేడింగ్ సెల్ కొట్టేస్తాం, సెల్ చేసేస్తే ఇక్కడ మార్కెట్ ఏమైంది ఒక్కసారిగా మనకి ఒక చిన్న ప్యాటర్న్ చేసుకొని మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకేనా? చూడండి ఈ రోజు మార్కెట్ ఏమైనా జనరల్గా అనుకుందాం మనం, చూడండి ఒక్కసారిగా ఫాలో అయిన తర్వాత ఇప్పుడు ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అవుపడుతుంది. మీరు ట్రేడింగ్ అనేది ఇక్కడ చేసేటప్పుడు ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ విక్ తీసుకున్న క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ రంగింగ్ అయ్యేటప్పుడు చూస్తే ఇక్కడ వరకు మీకు రెడ్ క్యాండిల్ అవుపడుతుంది. ఇంత పెద్ద క్యాండిల్ రంగానే ఇక్కడ పట్ట కొట్టేస్తారు సెల్. కానీ ఇక్కడ ఏముంది, ఇక్కడ సపోర్ట్ ఉందా, రెసిస్టెన్స్ ఉందా, రిస్క్ ఎంత ఉంది, రివార్డ్ ఎంత ఉంది, ఏ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉంది, ఏ ప్యాటర్న్ ఉందా మీరు ఆలోచిస్తున్నామా? లేదు, ఆలోచించాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎందుకు రివర్స్ అయిందంటే చూడండి ప్రీవియస్ స్వింగ్ ఉంది, ఇక్కడ చూసారా, స్వింగ్ 1 ఉంది, స్వింగ్ 2 ఉంది. మీకంటూ ఒక పర్టికులర్ వ్యూ ఉంటే ఏం చేస్తాం, మనం ఇలా డ్రా చేసుకొని ఎప్పుడైతే బ్రేక్ అయిందో మన రిస్క్ రివార్డ్ ప్రకారం తీసుకొని మనం ఇక్కడ ఎప్పుడైతే ప్రాఫిట్లోకి వస్తామో ఎగ్జిట్ అవుతాం. ఈ విధంగా చేస్తాం తప్పితే ఎక్కడ పడితే అక్కడ ట్రేడింగ్ చేయడం, నాకు ఎట్లయినా సరే నేను ఈరోజు ట్రేడింగ్ చేయాలి, ఏ విధంగా సరే నేను ప్రాఫిట్ తీసుకోవాలి, ఏ విధంగా సరే అని చెప్పేసి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే చాలామంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఒక ట్రేడ్ తీసుకున్నాం ఫ్రెండ్స్, సపోజ్ మనం ఇక్కడ ఏం చేసామంటే సపోజ్ బ్యాంక్ నిఫ్టీ అనుకుందాం. సపోజ్ బ్యాంక్ నిఫ్టీలో మనం ఏం చేసాము, సపోజ్ 35,000 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నాము, బై సైడే తీసుకుందాం అనుకుందాం. బై సైడ్ తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏమైంది,
మీ రిస్క్ రివార్డ్ ప్రకారం ఒక 4000 ప్రాఫిట్ వచ్చింది మీకు ఇక్కడ. ఇంకా మీది రన్నింగ్లో నడుస్తుంది ట్రేడ్. 4000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏమైందంటే 1:1 1:1.5 వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా ఏం చేస్తారంటే, అరే 4000 కాదు, ఇంకా మార్కెట్ అప్సైడ్కి వెళ్తుంది కదా, ఇంకా అప్సైడ్కి వెళ్తుంది, ఇలానే ఉంటా, నాకు 10,000 కావాలని చెప్పి వెయిట్ చేస్తుంటారు. అలానే వెయిట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే లేదు, మీరు ఇక్కడెక్కడ స్టాప్ లాస్ తీసుకున్నారు కదా, ఇక్కడున్న స్టాప్ లాస్ని ఇక్కడ ప్లేస్ చేయండి. లేదు అనుకుంటే మీ రిస్క్ రివార్డ్ వచ్చిందంటే ఎగ్జిట్ అవ్వండి, ఇంకొక ట్రేడ్ వస్తే చేయండి, లేకపోతే లేదు. ఓకేనా? ఇనఫ్, అంతే. 1 ట్రేడ్ ఇనఫ్. పర్ఫెక్ట్ ట్రేడ్ అనేది ఇనఫ్. ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీలో ఏం జరుగుతుందంటే, మీరు ఎప్పుడైనా సరే ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో మీకు ఆప్షన్స్ వేరు, ఫ్యూచర్ వేరు ఫ్రెండ్స్. ఫ్యూచర్లో ఏమవుతుంది, మీకు 1 రూపీ పెరిగిందంటే 1 రూపీ మనకు ప్రాఫిట్లోకి వస్తుంది. ఆప్షన్లో ఏమవుతుంది, ఒక్కోసారి 10 రూపీస్ పెరిగినా సరే మనకి ప్రీమియం అనేది 2 రూపీస్ రావచ్చు, ఒక్కోసారి అసలు ప్రీమియమే రాదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ప్రీమియం రావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, మీకు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటూ వస్తుంది, ఎందుకు ప్రీమియం డికే వస్తుంది, ఓకేనా, టైం డికే వల్ల ప్రీమియం ఎందుకు కరిగిపోతుంది అనే ఒక లాజిక్స్ పాయింట్స్ కూడా మీరు నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి నేర్చుకొని పర్ఫెక్ట్గా మీరు ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్తే స్టాక్ మార్కెట్ అనేది నెంబర్ 1 బిజినెస్. మీరు ఎప్పుడైనా సక్సెస్ అవుతారు. చాలామంది సక్సెస్ అయిన పీపుల్లో లాజిక్ ఏం లేదు, వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్సే ఫ్రెండ్స్. మీరు ఎంత నేర్చుకున్నా సరే చార్ట్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేస్తేనే మీకు ట్రేడింగ్ అనేది వస్తుంది. చార్ట్ ఓపెన్ చేసి మీరు ప్రాక్టీస్ చేయకపోతే రాదు, మీరు సక్సెస్ అనేది కాలేరు ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఎప్పుడైనా సరే చార్ట్ ఓపెన్ చేసేసి మీరు ట్రేడింగ్లో చూడండి, ఇప్పుడు జనరల్ థింగ్స్ నేను ఈ విధంగా డ్రా చేసుకుంటున్నా, వీవిలా ఉంది అంతే. ఎందుకు నేను ఇలా తీసుకున్నా, ఇక్కడ ఒకసారి నీకు టచ్ చేసుకుంది, ఇక్కడ రివర్స్ అయింది, చూసారా, ఇక్కడ వరకు కూడా వచ్చి రివర్స్ అయిపోయింది, ఇలా ఉంది. ఎప్పుడైతే నాకు ఈ సపోర్ట్ బ్రేక్ అవుతుందో, నేను ఎందుకు ఇక్కడ వరకు తీసుకున్నా అంటే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యింది. చూడండి, ఇది నా వ్యూ, నా టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ ఇదే, ఈ ఛానల్ అనేది నా టార్గెట్. నా టార్గెట్ ఇక్కడ వరకు వస్తే నేను బుక్ చేసుకుంటా అంతే. నేను ఇక్కడ తీసుకొని, లేదు అప్సైడ్ బ్రేక్ అయితే నేను కొంచెం పుల్ బ్యాక్ కూడా వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ లో కంటే ఈ లోలో ఉంది, దీనికంటే లో క్లోజ్ అంటే ఏంది, ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్ అనేది చూపిస్తుంది, డౌన్ ట్రెండ్ అనే ఇండికేషన్ ఉంది. నాకు ఇక్కడ ఎక్కువ ప్రిఫర్ ఏం చేస్తాను, ఇక్కడ కిందికి బ్రేక్ అయిందని తీసుకుంటా, లేదా అప్సైడ్ బ్రేక్ అయినా తీసుకుంటాను. అప్సైడ్ బ్రేక్ అయినప్పుడు ఏం చేస్తామంటే ఈ స్వింగ్ కూడా చూసుకుంటాము, లేదా రీటెస్ట్ పుల్ బ్యాక్ కూడా చూసుకుంటాము ఒక స్ట్రాటజీ ప్రకారం. ఎప్పుడైతే ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటాము అంటే ఇది నా ప్లాన్ అనమాట, నా ట్రేడింగ్ ప్లాన్ ఇది. మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నా, ఎవరి స్ట్రాటజీ యూజ్ చేస్తున్నా, మీరు మూవింగ్ ఎవరైనా సరే, ఇండికేటర్ తీసుకున్నా సరే, మీకంటే ఒక పర్టికులర్ వ్యూ ఉన్నప్పుడు మాత్రం ప్లాన్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే ఇంకో వీడియోలో కూడా చెప్పాను, మీరు స్ట్రాటజీ అనేది ఒక 3 months 4 months అని కంటిన్యూగా ఫాలో అవుతే అందులో ఉన్న మైనస్ అంటే పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఫాలో కావాలని చెప్పేసి నేను ఈ చిన్న వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. అందరికీ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్లో నా వీడియోస్కి వచ్చే వ్యూస్ చాలా తక్కువే, మీకు తెలుసు. ఎందుకంటే నేను తక్కువ వ్యూస్ వస్తున్నా సరే ఎప్పుడు కూడా నాకు తెలిసిన నాలెడ్జ్ని, నాకున్న ఇన్ఫర్మేషన్ని నేను ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎందుకు అప్లోడ్ చేస్తున్న రీజన్ ఏంటంటే, నాకు టీచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. చెప్పాలి, నేను నేర్చుకున్న సబ్జెక్ట్ని, నేను చేస్తున్న ట్రేడింగ్ని, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని 10 మంది కంటే కొంతమంది బిగినర్స్కి లేకపోతే ట్రేడింగ్ చేసే వాళ్ళకి షేర్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అనేది తోటి నేను ఛానల్ అప్లోడ్ చేశాను, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఛానల్లో. కాబట్టి మీ నుంచి నాకు కావాల్సిన ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వీడియో చూస్తున్న ప్రతిసారి మా కంటెంట్ నచ్చింది నా వీడియోలు అనుకుంటే మీరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అంతే. ఒక లైక్ ఎందుకు అడుగుతున్నానంటే, లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఆల్గోరిథం అనేది ఏం చేస్తుందంటే, కొంచెం మన వీడియోస్ వ్యూస్ లైక్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకొంచెం పుషప్ చేయడానికి ప్లాన్ చేసినప్పుడు ఏమైందంటే, ఇంకొంతమంది బిగినర్స్కి మన వీడియోని వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఇంకెవరన్నా చూస్తే ఈ నాలెడ్జ్ కూడా వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు అని ఒక ఇంటెన్షన్ తప్పితే వేరే ఏమీ లేదు. నాకున్న వ్యూస్ అనేది చాలా తక్కువ, మీకు తెలుసు. అయినా సరే ఛానల్లో నాకు తెలిసిన కంటెంట్ మొత్తం నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రెండ్స్.